ముందుగా ఐ డ్రీమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా తరఫున చంద్రూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజమైన సంక్రాంతి కలబోస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనం చంద్రూరు నియోజకవర్గంలో చూస్తున్నాం. విజయనగమాలు చూస్తే చక్కటి భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిల్లలకి భోగి పువ్వులు పోయటం కానీ, అదేవిధంగా ఈరోజు మనం చూస్తే అక్కడ కోలాటాలు, నృత్యాలు, ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు పిండి వంటలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ స్టాల్స్ అన్నీ కూడా ప్రదర్శించారు. నిజమైన సంక్రాంతి వేడుకలు ఏ విధంగా ఉంటాయనేది గుర్తుపడే విధంగా వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, అసలు ట్రెడిషనల్గా సంక్రాంతి అంటే ఏంటో తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం. మనం చూస్తే రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పటికే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి గోదావరి జిల్లాలో వచ్చారు అని చెప్తున్నారు. మరింతగా రండి, తప్పకుండా ఈ 3 రోజులు అందరూ కలిసికట్టుగా కుటుంబంగా సంక్రాంతి వేడుకలు. నా పేరు సుప్రియ, నేను కోవల్ నుంచి వచ్చాను. ఇక్కడ బెంగళూరులో జరుగుతున్నానని తెలిసి ఇక్కడ చాలా బాగా చేశారు, డ్యాన్స్ కూడా బాగా చేశారు. ఈ పోయిటరీ అయితే నా అంతా నేనే చేశాను, సో నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ముగ్గులు కానీ భోగి మంట కానీ చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు గుజరాత్లో చదువుకుంటుంటాను, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనట్టు. నిత్య, నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇక్కడ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత ఎంజాయ్ నేను ఎప్పుడూ చేయలేదు. సో కాబట్టి నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఇంత చాలా బాగుంది.